హాయ్ అండి. నేనైతే ఈ మధ్య ఫంక్షన్స్ తిరుగుతూ ఉన్నాను. మీకు తెలుసు కదా! అక్కడైతే ఒక మాట విన్నానండి ఒక అక్క దగ్గర. ఇక్కడైతే భుజాలు జారిపోతా ఉంటాయి. దానివల్ల నేనైతే నిక్కు టీపు తగ్గించుకునేసినాను పాప అనేసి అన్నారు నాతోటి. ఆ మాట విన్నాక నేను ఒక వీడియో అయితే తీయాలనుకున్నాను. మనమైతే భుజాలు జారుతా ఉండాయి అనే వాళ్ళకైతే మాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది చూడండి. మనమైతే చూస్తాం కదా, ఇక్కడ భుజం దగ్గర అనేది డీప్ తీస్తాం కదా, ఆ లోతు అనేది తగ్గించుకొని కిందకి రాంగా మనము డీప్ అనేది పెంచుకున్నామనుకో, ఈ మాదిరిగా అయితే పెంచుకున్నామంటే మనకు భుజాలు జారే సమస్య అయితే పోతుందన్నమాట. ఖచ్చితంగా ఈ మాదిరిగా అయితే కుట్టండి. మనం ఏ నెక్ అయినా పెట్టుకోండి, మీరు రౌండ్, స్క్వైర్, డైమండ్ ఏది పెట్టుకున్నా కూడా ఈ మాదిరిగా అయితే కుట్టామంటే ఖచ్చితంగా భుజాలు అయితే జారవు. నేనైతే ప్రతి ఒక్కరికి ఇలా అయితే కుడతానమాట. ఇదైతే ముందుగానే 12 సైజ్ అనమాట, చెస్ట్ లూజ్ వాళ్ళది. అంత పెద్దటోళ్ళకే నేను కుడతా ఉన్నాను, అంత లావుగా ఉండే వాళ్ళకి. నేనైతే ఇలా కుట్టినా కూడా వాళ్ళు ఎంత డీప్ పెట్టుకున్నా కూడా భుజాలు జారుతా ఉండాయి అక్క అన్న మాట మాత్రం నాతోటి అన్నారు. మీకు తెలుసు కదా, నేను ఒక కుట్టు ఎక్స్ట్రా వేసుకున్నా ఫినిషింగ్ అనేది నీట్గా రావాలనేసి. నేను అందుకనే ఇక్కడైతే చూడండి, ఎమ్మింగ్ పెట్టినా కూడా ఒక కుట్టు అయితే ఎక్స్ట్రా వేసుకుంటా ఉన్నాను. రెండింటికి మధ్యలో కుట్టు అయితే వేసుకున్నాను. ఈ మాదిరి వేసుకొని మనమైతే కుట్టామంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఈ క్లాత్ కూడా ముందుగానే జారుతుంది తెలుసు కదా. ఇదైతే నీట్గా ఉంటుందన్నమాట, బోర్డు రాకుండా. నేను ప్రతి ఒక్కరికైతే ఇలాగైతే కుడతాను. ఇలా కుడితే మాత్రం మనమైతే భుజాలు జారే సమస్య అయితే ఉండదు. ఖచ్చితంగా ఇలా అయితే కటింగ్ చేయండి. కటింగ్లోనే మనకి ప్రతి ఒక్కటి ఉంటుంది. కటింగ్ చేసినా కూడా కుట్టే విధానంలో కూడా ఉంటుందన్నమాట. ఇదైతే 11.5 పెట్టినా నేనైతే డీపు బాగా అయితే వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.